ప్రైజుల వల్ల ఆనందం రాదు. ఆ బహుమతి రావడానికి మనం పడిన కష్టం ఉందే, ఒక పుస్తకం రాయడమో, కొన్ని పాటలు పాడడమో, కొన్ని పద్యాలు చెప్పడమో, కొన్ని మాటలు మాట్లాడడమో, ఈ చేసిన పని ఉంది, దీనివల్ల ఆనందం వస్తుంది. పని వల్ల ఆనందం వస్తుంది కానీ ఫలితం వల్ల ఆనందం రాదు. అది గ్రహిస్తే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. అంచేది విద్యార్థుల ఆనందం అంతా బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, పిహెచ్డీ కానీ చదవడంలో ఉంది. దాని తర్వాత వచ్చే ఉద్యోగంలో లేదు. మన దృష్టి అంతా ఉద్యోగం మీద ఉంది. ఇది చదివితే ప్యాకేజ్ అంతా. ఏంటి ప్యాకేజీ గాడిది కూడా అమెజాన్ అని అడుగు, పెద్ద ప్యాకేజ్ ఇస్తాడు. ఇక్కడ వాడి దగ్గర బోల్డ్ ప్యాకేజీలు ఉంటాయి తీసేసినవి. వాడి ప్యాకేజీల వల్ల మొత్తం ప్లాస్టిక్ పెరిగిపోయింది, అంత సముద్రాలన్నీ పాడాయి, భూమి అంతా పాడాయి. ప్రతిదీ ప్యాకేజీ. నువ్వు కొనేదేమో చిన్న నాలిక బద్ద, అదేమో స్విట్జర్లాండ్ నుంచి కావాలి నీకు. దాన్ని ఇక్కడ నొక్కుతావు, వాడు అక్కడి నుంచి పంపిస్తాడు. అసలు ముద్దలు తక్కువ, మూతలు ఎక్కువ అని, వస్తువు తక్కువ, దాని మీద ప్యాకేజీ ఎక్కువ. ఇవన్నీ విప్పు అవతల వారేయాలి. ఇది మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇక్కడ శారీరక శ్రమ తగ్గింది, గమనించండి. మానసిక శ్రమ పెరిగింది. మేము చదువుకున్న రోజుల్లో మాకు శారీరక శ్రమే తప్ప మానసిక శ్రమ లేదు. ఎందుకంటే మాకు చదువుల గురించి ఎవడు అడగలేదు. అసలు మాకు ఎవడు అడగలేదు. అక్కడ మేము డిగ్రీ 3 ఏళ్ళకి వెళ్ళి ఒకటే పరీక్ష రాసాం ఫైనల్ ఇయర్లో. ఏ ఇయర్కి అయ్యారు పరీక్షలు లేవు ఇక్కడ. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళకి వెళ్ళి ఒకటే పరీక్ష. 2 ఏళ్ళు ఆడుకుని తిరిగాం శుభ్రంగా. ఆ చివరిలో పరీక్షల ముందు 1 నెలలు చదివాం, రాసేసాం, చాలు. దానికి అది చాలు. కానీ ఎలా రాయగలిగాం? ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కూడా కాలేజీలో కూర్చున్న పాఠాలు శ్రద్ధగా విన్నాం. పరీక్షలు రాయాల్సిన పని లేదు, శ్రద్ధగా వినడం ప్రధానం. అది ప్రధానం. ఇవాళ పాఠాలు వినే పట్ల శ్రద్ధ లేదు. పరీక్షలు వచ్చాక కూర్చుంటున్నారు ఇక్కడ కంఠస్థం చేద్దామని. ఎలా సాధ్యం అవుతుంది? నీకు అర్థం కాలేదు, కంఠస్థం ఎలా చేస్తావు మిత్రమా? అర్థమయ్యే ముందు హృదయస్థం అయితే కంఠస్థం అవుతుంది. హృదయస్థం కాని విద్య కంఠస్థం ఎలా అవుతుందండి? అయితే మాత్రం గుర్తుంటుందా? చాలామందికి విష్ణు సహస్రం నోటుకొచ్చు, లలితా సహస్రం నోటుకొచ్చు, ఉపయోగం ఏం లేదమ్మా, అర్థం తెలియదు. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఊరికే చదువుకుందుకు ఉపయోగపడుతుంది. పోయేటప్పుడు చదివితే పుణ్యలోకాలు వస్తాయో లేదో పైకి వెళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ కిందకు వచ్చి చెప్పిన వాళ్ళు లేడు. దాని అర్థం తెలుసుకుంటే ఈ లోకమే పుణ్యంగా మారుతుంది. ఆలోచించండి దయచేసి, ఆలోచించండి దయచేసి. పోయాక ఎప్పుడో వచ్చే పుణ్యలోకాలను నమ్ముతారు కానీ ఈ లోకాన్ని పుణ్యలోకంగా చేద్దామని ఎందుకు అనుకోరు? నువ్వు ఇప్పటికిప్పుడు పుణ్యాత్ముడు అవుతావు, ఇప్పటికిప్పుడు జ్ఞానవంతుడు అవుతావు. దాని మీద దృష్టి పెట్టవా? ఆ లోకం కూడా నీకెందుకు పిచ్చిమా లోకమా? తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూశారు? అది ఇప్పుడు చదివితే పుణ్యం, ఇక్కడ చదివితే పుణ్యం, అది ఎందుకండి ఇవన్నీ? నువ్వు ఒక్క నామానికి నీకు అర్థం తెలుసా? అంటే పారాయణ ముగిసిన వెంటనే కనీసం 10 నామాల అర్థాలు ఏకనామంతో ఊకే ఒక వాక్యంలో అర్థం తెలుసుకుని మూసేయాలి. అలా చేస్తే 100 రోజుల్లో మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు అందులో నీ మానసిక శ్రమలకు సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా. మీరు పడుతున్న ఒత్తిళ్ళన్నిటికీ సమాధానం విష్ణు సహస్రంలో ఉందండి. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్ సహస్రార్చి సప్త జిహ్వ సప్తయుధా సప్తవాహన అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశన. గమనించండి, భయకృత్ భయనాశన. ఈ 2 నామాల అర్థం తెలిస్తే మీకు జీవితంలో ఒత్తిడి ఉండదు. మతానికి జీవితానికి అనుబంధం అది. మతం లేకుండా భారతీయ జీవనం లేదు అసలు. మతం ఏదో విశ్వాసం, మతం ఏదో మత్తుమందు, పిచ్చివాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. మతం మన జీవన విధానం. అందులో హిందుత్వం అంటే జీవన విధానం. ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ ప్యూర్ లైఫ్ స్టైల్. మన జీవన విధానమే మతం. పొద్దున్న లేస్తే భూదేవికి దండం పెట్టి చెంపలు వేసుకుని లేస్తున్నాం. దాన్ని మతం అంటే అలాగమ్మ. నేలను తన్నుతున్నాం, క్షమాపణ కోరుతున్నాం. ఎవరన్నా తన్నితే కోరవా? ఏ మనిషినే కోరాలా, భూమిని కోరకూడదా? ఇది మతం అంటే అలాగే జీవన విధానం ఇది. దీని ద్వారా ఏం తెలుస్తోంది? నువ్వు బండరాయ లాంటి భూమిని తగిలితేనే క్షమాపణ కోరేవే, సాటి మనిషిని ఏదన్నా అవమానిస్తే ఎన్నిసార్లు క్షమాపణ కోరాలి అని నీ సంస్కృతి నీకు అర్థం చేయిస్తుందా లేదా మిత్రమా? అర్థం చేయిస్తుందా లేదా? దీన్ని మతం అంటే అలాగా జీవన విధానం, ఇట్స్ లైఫ్ స్టైల్. మనం చేసిన తప్పు మనమే ఒప్పుకుని ఎదుటి వాళ్ళకి క్షమాపణ చెబితే ఇంకా మన మనసులో ఉంటుందండి, హాయిగా ఉంటాం కదా, ఆనందంగా ఉంటాం కదా. చెప్పం. 100 క్షేత్రాలు తిరుగుతాం, 100 పుష్కరాల్లో మునుగుతాం. ఎవడికి ద్రోహం చేశామో వాడికి క్షమాపణ చెప్పమన్నా నేను ఎందుకు చెప్పాలి? అంతే. ఇది అహం. ఈ మానసిక శ్రమంతా అహం మీద ఆధారపడింది. నేను అనేది పోవాలంటే ముందు నాది పోవాలి. ఆ నాది అనేదాన్ని తగ్గించుకుంటే సరే. దానికే చెబుతున్నాడు భయకృత్ భయనాశనక. భయకృత్ ఏ నమక భయనాశన జనమక అని. వీడికి భయకృత్ అంటే భయం కలిగించేవాడు ఆయనేట, భయనాశనక భయాన్ని పోగొట్టేవాడు ఆయనేట. 2 ఎవరు అవుతాడండి? మన ఎవడో రౌడీగాడు బెదిరించాడు, వాడి వల్ల మనకు భయం కలిగింది, అంతే కదా.
మరి ఇంకొకరిని ఎవరినో మనం ఆశ్రయించాం, లేకపోతే పోలీసులకు చెప్పాం, పోలీసులు మనం ఉంటూ మన ఇంటి ముందు కాపలా పెట్టారు, సరే భయం తగ్గింది అంటే భయం కలిగించిన వాడు రౌడీ, భయం నాశనం చేసిన వాడు పోలీసు, ఇద్దరి మధ్య తేడా లేదా? కానీ ఇక్కడ పోలీసు రౌడీ ఇద్దరు విష్ణువే. ఎందుకంటే ఆ పోలీసులో పోలీసుగా ఉన్న శక్తి, రౌడీలో రౌడీగా ఉన్న శక్తినే విష్ణువు అంటారు. అది విషయం. అక్కడ ఆ శక్తి భగవంతుడు. మన అజ్ఞానం అంతా ఎక్కడుందంటే గుళ్ళో బొమ్మ భగవంతుడు తప్పితే ఇంకేం లేదు. మనకి ఎంతకంటే ఏం అర్థమే చావట్లా. విగ్రహమే భగవంతుడు, విగ్రహం భగవంతుడు కాదు, విగ్రహంలో ఉండే శక్తి భగవంతుడు. ఆ శక్తి నీలో కూడా ఉంది, ఆ శక్తి నీలో కూడా ఉంది. విగ్రహంలో ఉన్నప్పుడు నీలో ఉండదా? మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహంలో దేవుడు ఉన్నప్పుడు, నాది ఒక్కటే ప్రశ్న అండి, ఎప్పుడు మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహంలో దేవుడు ఉన్నప్పుడు దేవుడే ప్రతిష్ఠించిన మనిషిలో దేవుడు ఉండడా? మనిషిని ఎవడు ప్రతిష్ఠించాడు? బ్రాహ్మణో శముఖమాసీత్ బాహూరాజన్యకృతక ఊరూతదస్యేద్వైశ్యకపద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతక చక్షో సూర్యో అజాయత. సృష్టి మొత్తం భగవంతుడి నుంచి వచ్చిందని వేదం చెబుతుంటే, మనుషులు ఎవరో మంత్రాలు చదివి ప్రతిష్ఠ చేసిన రాతి బొమ్మలో దేవుడు ఉండడం సాధ్యమైనప్పుడు దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషిలో దేవుడు ఉండడా? సాటి మనిషిని అవమానించినంత కాలం నువ్వు ఎంత మడిగట్టినా ఒకటే, ఎన్ని పూజలు చేసినా ఒకటే, అన్నీ దండగా తీసేయి మొత్తం. కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా జాతిని అంతటిని గౌరవించావా, అప్పుడే నువ్వు మతాన్ని పాటిస్తున్నట్లు లెక్క. అది చెయ్యాలంటే మనస్సులో అహం పోవాలి, అహం పోవాలంటే భయం పోవాలి, భయం పోవాలంటే భయపెట్టేవాడు భయపడేవాడు ఇద్దరూ ఒక్కటే. అంటే ఒక ఆలోచన వల్ల నీకు భయం వచ్చింది, ఒక ఆలోచన వల్ల భయం పోతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం ఇప్పుడెవరూ భయపడం. మీరు ఎందుకు భయపడతారు? 2 గంటలు మాట్లాడడానికి నేను భయపడాలి కానీ, అంతే కదా? నాకుంది భయం, మీకెందుకు ఉంటుంది? అందుకని ఇప్పుడేం భయం ఉండదు. కానీ నేను వెళ్ళిపోయాక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి 12:30కి ఆ తలుపులు తీయమని చెప్తాను నేను. ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ కూర్చోండి, భయపడి చచ్చిపోతే అడగండి. ఒక్కరే, లైట్లన్నీ ఆర్పేయాలి, లైట్లు వేయద్దు, ఒక్కరే కూర్చోవాలి. నిన్ను వీడని నీడను నేనే అని వెనకాల నుంచి ఒక పాట వేయాలి. బిక్క చచ్చిపోతాడు. ఇక్కడ ఏమైంది? ఒంటరిగా ఉండడం దానికి కారణం. తస్మాత్ ఏకాకి బిభేతి వేదం చెప్పిందనమాట. బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టాక ఏకాకిగా ఉన్నట్టు, చుట్టూ చూశాట, ఎవరూ లేరు. నేను ఒక్కడే ఉన్నా, ఎందుకంటే జలరాశి ఉంది అనంతంగా, అంతా నీళ్లే, నేను పడిపోతానేమో, ఇదేమిటిది, ఒక్కడనే ఉన్నాను. స్వబిభేత్ తస్మాత్ ఏకాకి బిభేతి అని ఆలోచన వచ్చింది ఆయనకి. నేను ఒక్కడే ఉన్నాను, ఇదేమిటిది, ఎవరు లేరు అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? అట్టు తిరగేశాడు. భయం కలిగినా ఏం కలిగినా ఆలోచన అట్టు తిరగేయాలి. అట్టు తిరగేసి ఏం చేశాడు ఆయన? మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి అన్నట్టు. అనవసరంగా భయపడుతున్నాను నేను, ఎవరూ లేరు కాబట్టి భయపడటం. ఎవడన్నా ఉంటే భయపడాలి కానీ లేకపోతే భయం ఎందుకు అన్నట్టు. అది సమస్య. ఎవరైనా ఉంటే వారికి మనకి గొడవ అవుతుందేమో, విభేదం వస్తుందేమో, మన సొమ్ము వాడు కొట్టేస్తాడేమో, మన అవకాశం వాడు కొట్టేస్తాడేమో, లేకపోతే చీకట్లో ఉన్నాం కదా అని మన చంపేస్తాడేమో అన్న దాంతో భయపడాలి. కానీ ఎవరు లేనప్పుడు నువ్వు భయపడటం ఎందుకయ్యా, హాయిగా ఉండొచ్చు కదా. ఇది ఆలోచన. ఇప్పుడు ఒంటరితనం అనేది జీవితంలో ఉండదండి. వేదం తెలిస్తే, పురాణం తెలిస్తే, విష్ణు సహస్రం తెలిస్తే ఒంటరిగానే ఉంటారు. దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరి అంటే 10 మందిలో కలవలేదని బాధపడేవాడు, ఏకాంతం అంటే 10 మంది లేనందుకు ఒంటరిగానే ఉన్నందుకు సంతోషించేవాడు. అది లెక్క. ఏకాంతం, అది ఏకాంతంగా ఉండాలి మనం. 10 మంది లేకపోవడమే మంచిది. ఎప్పుడు ఉంటారా? ఈ మొత్తం భయాలన్నీ మనస్సులో పుడుతున్నాయి. ఆ భయాలకు మూలమైన మనస్సు. దాన్ని మనం శ్రమ పెట్టకూడదు, దానికి విశ్రాంతినివ్వాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి. మా అమ్మగారు 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఏదో ఒకటి రుబ్బుతూ, ఏదో ఒకటి చదువుతూ, ఏదో తిరుగుతూనే ఉండేవారు. అందుకే ఆవిడకి నడుము ఎప్పుడు 0 సైజే ఉంది. నేను చూశాను, 0 సైజే, ఎప్పుడు లావుగా మారలా. నేను పనిచేశారు కష్టపడి. ఈ గ్రైండర్లు, మిక్సీలు, మైక్రోవేవెన్లు ఇవన్నీ ఆవిడకి తెలియదు. ఫ్రిడ్జ్ కూడా తెలియదు ఆవిడకి. మజ్జిగ పెద్ద దాచుకునే అలమర ఒకటే తెలిసింది. అస్తమానం దాంట్లోకి ఎలకలు పోతూ ఉండేవి. తీయడం వేయడం అదో పెద్ద వ్యాయామం అంతే. దానికి ఎలకలకి ఏం చేశారు, మా నాన్నగారికి చెప్పారు, ఎలకలు పిల్లిని పెంచమన్నాడు. ఆయన సుమ్మ అయింది. ఓ పిల్లిని పెట్టారు, పిల్లి రాగానే ఎలకలు మానేసి ఈ పిల్లికి కసిన పాలు పోస్తే అయిపోయింది. దాని ఉపాయాలు దానికి ఉంటాయి, అంతే లెక్క.
ఇంకొక భావన ఇవాళ విద్యార్థులు ఎదుగుతున్నప్పుడు అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా. మీరు ఐఐటిలోనే ఈ బీటెక్ ఎంటెక్లోనే ఉండిపోరు, సంసార జీవితాల్లో ప్రవేశిస్తారు. అక్కడ నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం ఉండకూడదమ్మా. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా కోడలంచును లేదు కూతురంచును లేదు పని చెప్పము మోటమును బడంగా. మా అమ్మగారు కోడలకి పని చెప్పలేదు. కోడలు ప్రత్యక్షంగా ఇక్కడ ఉంది, మీరు అడిగి చూడండి తర్వాత ప్రైవేట్గా ఇంటర్వ్యూ చేసి. ఏదైనా పని నేను చేస్తాను, నీకేం తెలిసే చిన్నపిల్ల. ఆవిడకి 50 ఉన్నా నాకు 55 ఉన్నా చిన్నపిల్లవే. ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంతే. నీకేం తెలిసే, చూసుకో అమ్మ, వాడి జాగ్రత్త చూసుకో, చాలే నేను చేస్తా. కూతురికి ఎలాగూ చెప్పరు, ప్రేమ కదా, కోడలికి చెప్పేది కాదు. నేను చేస్తే చేయించుకోవడమే తప్పనిసరి, అంతే, ఏం లేదు. ఇవాళ ఆ భేదాలు ఎంత పెరిగాయో గమనించండి, విడాకులు ఎందుకు అవుతున్నాయో గమనించండి దయచేసి. నిన్నటి వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే ఈవిడికి అనుమానం. వై యు ఆర్ టాకింగ్ సో లాంగ్, వాట్ హ్యాపెండ్, అనుమానం. ఎలా చెప్పేస్తున్నాడేమో తన మీద నేర, అంటే అంత నేరాలు చెప్పే విధంగా నువ్వెందుకు ప్రవర్తించావమ్మా, అసలు నీ మీద నీకే అనుమానం అన్నమాట. నువ్వు స్వచ్ఛమైన మనిషి అయితే ఎందుకు అనుమానించడం, మాట్లాడండి, ఏం మాట్లాడతాడు. ఇది వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోరా, అమ్మా నాన్న వదిలేస్తారా? అసలు ఇవాళ అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా వస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఏమిటంటే, నా మొగుడు నా సొంతం, నా పెళ్ళాం నా సొంతం, మే ఇద్దరమే, ఇంకెవ్వరూ ఉండొద్దు. ఇదో దరిద్రపు ఆలోచన అండి. ఎవరు లేకుండా మనం ఉండలేమండి. ఇక్కడ సర్వీస్ చెట్లను గమనించండి, సముద్ర తీరంలో పెరుగుతాయి, నదీ తీరంలో పెరుగుతాయి. సర్వీ చెట్టు చాలా ఎత్తు ఎదుగుతుంది, చాలా ఎత్తు. పందిరికి గుంజల కింద వాడతారు దాన్ని, స్లాబులకి పడగొట్టడానికి వాటికి వాడతారు, స్లాబులు వేయడానికి బిల్డింగులకి. చాలా ఎత్తు ఎదుగుతుంది, ఎన్ని అడుగులైనా ఎదుగుతుంది. కానీ సర్వీ చెట్టుకు తెలుసు తాను ఒంటరిగా ఉండకూడదని. ఒంటరిగా ఉంటే కాస్త గాలి వేసిందంటే విపరీతమైన గాలికి అది పడిపోతుంది. అందుకే సర్వీ చెట్టు ఎప్పుడూ ఒక్కటి ఉండదు, ఒక 100 కలిసి ఉంటాయి. అందువల్ల సముద్ర తీరంలో కూడా తుఫాను గాలుండి తట్టుకుని ఎదగలుగుతోంది. మీరు కూడా ఉమ్మడి కుటుంబాలని మళ్ళీ ప్రేమించగలిగితే బాగా ఎదుగుతారు, అనుమానమే. మళ్ళీ ప్రేమించగలగాలి, మన వ్యవస్థను మనం తెచ్చుకోవాలి. భారతదేశంలో ఈ దరిద్రం లేదండి. ఈ విడాకుల సంస్కృతి విదేశాల నుంచి వచ్చింది. ఇవాళ నిస్సందేహంగా మీరు సర్వే చేస్తే ఒక విషయం బయటపడింది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఇంటికి ఒక మనిషి విదేశాల్లో ఉన్నాడు, ఇంటికో విడాకుల కేసు ఉందమ్మా, అనుమానం లేదు, మీరు లెక్క చూసుకోండి. సర్వేలో వచ్చిందే చెబుతున్నాను. ఇంటికో మనిషి విదేశాల్లో ఉన్నాడు, ఇంటికో విడాకుల కేసు ఉంది. ఎందుకుంది అంటే విదేశానికి విడాకులకి ఒక అనుబంధం ఉంది. ఇక్కడ ఆ సంస్కృతి ఇక్కడ ప్రవేశించింది. వాళ్ళకి ఈ బంధాలతో లెక్కలేదు. వాళ్ళకి ఇవాళ ఒకడు రేపు ఒకడు అంతే లెక్క. వాళ్ళు టిఫిన్ తిన్నట్టే, భోజనం చేసినట్టే లైంగిక బంధాన్ని కూడా భావిస్తారు. ఈ దరిద్రం మన దగ్గర లేదు. ఇక్కడ ఒకడంటే ఒకడే, సీత అంటే రాముడే, రాముడు అంటే సీతే, రెండో మాట ఉండదు ఇక్కడ. మన దేవతల్లో కూడా ఎవరికి 2 భార్యలు లేరండి, అపార్థం చేసుకోవద్దు. వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి భార్యలు అయితే వాళ్ళిద్దరితోటి ఏ క్యాటరింగ్లో ఏ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగిందో రుజువు చేయమనండి. ఎవరినైనా శుభలేఖలు చూపించమనండి, జరగలేదండి. భూదేవి అంటే భూమండలానికి మొత్తం ఆయన అధిపతి అని చెప్పడం కోసం భూదేవిని ఆయన భార్య అన్నారు. దాన్ని ఐడియలాజికల్ రిలేషన్ అంటారు, దాన్ని భావపరమైన బంధం. అంతేకాని ఆవిడ మనిషి కాదు, భూదేవి ఓ మనిషి, భూమిని తెలీదా? అలాగే భూమండలాన్ని మొత్తం పరిపాలించాలంటే డబ్బు ఉండాలి కదా, అందుకని శ్రీదేవి కూడా ఆయన చేతిలో ఉందన్నారు. ఇంతకంటే ఆవిడ భార్యలు కాదండి. నువ్వు భార్య అనుకుంటే భార్య, తల్లి అనుకుంటే తల్లి, చెల్లి అనుకుంటే చెల్లి, ఒక అనుబంధం. భూమండలం మొత్తానికి ఆయన అధిపతి కాబట్టి భూదేవి ఆయన భార్య అన్నారు. భూమండలాన్ని మొత్తం పరిపాలించే డబ్బు ఉండాలి కదా. ఒక కుటుంబాన్ని నడిపించాలంటేనే మనకి ఇవాళ 2 లక్షలు 3 లక్షలు సరిపోవట్ల. మరి మొత్తం 14 లోకాలు నడిపించడానికి వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బు కావాలి? అందుకని మొత్తం లక్ష్మీదేవిని ఇచ్చేశారు గొడవ లేకుండా. ఇది ఐడియాలజికల్ రిలేషన్ అంటారు దీన్ని, హిందుత్వంలో ఇంతే. అంతేకాని ఎవరికి భార్యలు అలా లేరండి. బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య సృష్టి చేశాడు. సృష్టి చేయాలంటే తెలివి విద్య ఉండాలి, అవిద్యలో ఉండి సృష్టి ఎలా చేస్తారు? అందుకే విద్య వీణాపాణి సరస్వతిని ఆయన భార్యగా భావించారు. అంతేగాని బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుంటే సరస్వతిదేవి ఇక్కడ కూర్చుని కాఫీ గత్తే కుదరదమ్మా. అదే అలాంటి కాపురాలు కావు, మనలాంటి కాపురాలు అనుకోకూడదు. ఇంకా ఈశ్వరుడైతే మరీ విచిత్రం, అసలు ఆ పార్వతి ఎక్కడా లేదు, ఆయనలో సగం గొడవ లేదు. ఇంకా ఈ సృష్టి మొత్తం ప్రకృతి పురుషుడు, ఈ సృష్టి మొత్తం పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పడానికి ఆవిడ ఆయన భార్య అన్నారు. అంతేగాని ఇద్దరు విడిగాను కలిసి సర్కసులు చేయరు. ఇక్కడ దేవతలు ఎవరికి అసలు భార్యలే లేరు, 2 భార్యలు ఎక్కడ?
ఈ భార్యాభర్త చెప్పేవన్నీ ఐడియాలజికల్ రిలేషన్స్, భావపరమైనవి. అవన్నీ నీకు అర్థం కావడం కోసం, భగవతత్వం అర్థం కావడానికి చేసిన పని. ఆ గుళ్ళో కళ్యాణం చూసి ఆ విషయం పురాణం చెప్పేవాళ్ళు చెబుతారు కాబట్టి అది భావన చేసుకుని మీరు అలా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు కాబట్టి నాకు కూడా ఇద్దరంటే పోలీస్ స్టేషన్లో వేరేస్తారు బయటికెళ్ళి. ఇదే అర్థం చేసుకునే విధానం. అంచేత నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ఇద్దరు భర్త అయినా సరే ఈవిడ తల్లితోనో తండ్రితోనో మాట్లాడుతుందంటే నా గురించి ఏమైనా నేరాలు చెబుతుందేమో, వద్దండి. ఈ అనుమానం దేనికి? నువ్వు నేరాలు చెప్పేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అసలు ప్రవర్తించకపోతే నీకు ఈ అనుమానం ఎందుకు వస్తుంది? అంచేత హాయిగా ఉండాలి వాళ్ళకి. వాళ్ళు వచ్చినా అంతే, వీళ్ళు వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే, అందరూ మనవాళ్లే కదా. డబ్బులు పంచాలి, రేపు అదో సమస్య అవుతుంది ఖచ్చితంగా. డబ్బులు పంచాలి. ఎవరికి పంపించాలి? ఎవరికి అత్యవసరమైతే వారికి పంపించాలమ్మా. ధర్మాన్ని ఎప్పుడూ పరిస్థితులు నిర్ణయిస్తాయి, అనుబంధాలు నిర్ణయించకూడదు. పరిస్థితులు నిర్ణయిస్తాయి. నీకు ఎవరితో ఎంత అనుబంధం ఉన్నా సరే వాళ్ళకి డబ్బు అవసరం లేకపోతే అనవసరంగా ఇవ్వక. ఎప్పటికే చెల్లెలు కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంది, ఆవిడ కోట్లు ఉన్నాయి, అయినా అక్కగారు ఇంకా చెల్లెలు అడిగింది కదా అని 10 లక్షలు భర్తకి తెలియకుండా అప్పించింది అనుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి మళ్ళీ రాబోవి. ఎందుకు ఇచ్చే అవసరం? చెల్లెలకు ఉంది కదా, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మన వాళ్ళకే ఇస్తాం పట్టుకెళ్ళి ఉన్నా సరే. ఇవ్వక్కర్లేదండి. అనుబంధాలను బట్టి ఉండకూడదు డబ్బులు, పరిస్థితులను బట్టి. అక్కడ అనారోగ్యం ఉంది, అటువైపు అత్తగారు, ఇటువైపు అత్తగారు, అటువైపు మావగారు, ఇటువైపు ఎవరైనా కావచ్చు, అది సీరియస్. ఇవ్వాలి. వీరో వారో ఎవరో ఒకరు ఇవ్వాలి. ఇక్కడ ఇవాళ ఆర్థిక వ్యవహారాల వల్ల కూడా విడాకులు జరుగుతున్నాయి, గమనించండి. పత్రికల్లో వచ్చే వార్తలు గమనించండి. పత్రికల్లో వచ్చేవారు నేను ఇవాళ పత్రికలో ఒక వార్త, ఒక ఉత్తరం చదివి వచ్చా. ఒక సోదరు రాసింది, ఒక అమ్మాయి. ఏమిటో తెలుసా? చాలా దుబారా చేస్తున్నాడు నా భర్త, నేను ఎలా వారించాలని అడిగింది పాపం. దుబారా ఏమిటో తెలుసా? ఈయనకి పెద్ద దుర్వ్యసనం ఏమిటంటే రోజు వచ్చేటప్పుడు ఆఫ్లైన్లో ఒక వస్తువు కొని పట్టుకొస్తాడు, ఇంటికి వచ్చాక ఆన్లైన్లో ఇంకోటి కొంటాడు. ఇది జబ్బు అంటారు. దీన్ని ఎందుకు కొంటున్నావు? ఏం అవసరం? ఆవిడ లెక్క రాసింది. ఇంటి దగ్గర ఈయన గారి చెప్పులు 16 జతలు ఉన్నాయట. 16 జతలు. మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ ఉన్నాయేమో ఆలోచించండి. ఇంటికి వెళ్ళి ఉంటాయి, నాకు తెలుసు. నేను అపార్ట్మెంట్ల ముందు చూస్తూ ఉంటా. చెప్పులకు అపార్ట్మెంట్ కావాలి అసలు. ఈయన కాఫీ తాగితే ఒక చెప్పులు వేస్తాడు, టీ తాగితే ఇంకో చెప్పులు వేస్తాడు ఈయన. కానీ మీ ముందు వేళ ఇంత గౌరవం పొందుతూ ఇక్కడ కూర్చుని హాయిగా మాట్లాడుతున్న మనిషికి జీవితం అంతా ఒక జత చెప్పులే ఉంటాయమ్మా, రెండో జత చెప్పులు నాకు ఉండవు అసలు. ఖచ్చితంగా అవే ఉంటాయి, ఒకటే ఉంటాయి. పైగా నేనే రోజు విడిచి రోజు పొద్దున్న 5:30కి లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని అక్కడ కూర్చుని వాటిని తుడుచుకుంటాను నేనే. 5:45కి మా ఇంటికి వస్తే నేను చెప్పులు తుడుస్తూ కనపడతా. ఆదివారం, మంగళవారం, గురువారం లెక్కది. రోజు విడిచి రోజు అక్కడ ఒక గుడ్డ, దానికి ఒక క్లిప్పు అన్నీ ఉంటాయి. అది పెద్ద అందంగా ఉంటుంది. అది ఆ చెప్పులు స్టాండ్ కూడా చాలా దాని డిజైన్ దానికి ఉంటుంది. నేను కవిని, నాకు అందం కావాలి. చెప్పులు స్టాండ్ కూడా అందంగా ఉంటుంది. మంచి డిజైన్ ఉన్న గుడ్డ, ఆ డిజైన్ బయటికి కనపడాలి బట్టి దానికి ఒక క్లిప్ బట్టి నేను అక్కడ కూర్చొని ఆ పని నాకు ఆనందం కలిగించాలి. ఏదో సైకిల్ షాపులో కూర్చొని ప్యాచీలు వేస్తున్నాను అనుకోకూడదు, ఆనందంగా ఉండాలి. అది సూర్యోదయం ఎంత ఆనందమో నాకు చెప్పులు తుడవడం కూడా అంతే ఆనందం. నా చెప్పులు చాలా అందంగా ఉంటాయి. అక్కడ దుమ్ము ఉండదు. ఉంటే నేనెందుకు ఇక్కడ? ఎవరు తుడవరు, నేనే తుడుస్తాను. మరి ఇవాళ మొత్తం చదివే వాళ్ళకి, బీటెక్ ఎంటెక్ వాళ్ళకి షూస్, ఎన్ని షూస్ అన్న వాటిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని జతల షూస్ ఉన్నాయి. మార్నింగ్ వాక్ ఒకటి, ఈవినింగ్ టాక్ ఒకటి, కాలేజీకి ఒకటి, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకటి, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒకటి, పబ్కి వెడితే ఒకటి, క్లబ్కి వెడితే ఒకటి, ఎక్కడికి వెళ్ళకపోతే ఇంకోటి. ఇన్ని అవసరమా? ఇదే తగ్గించుకోవాలి బాగా. ఇన్ని ఖర్చులు పెట్టేస్తున్నట్టు ఆయన. చెప్పులు విపరీతం కొంటున్నాడండి, డ్రెస్సులు విపరీతం కొంటున్నాడు. ఎందుకు ఇది పొదుపు చేయాలి కదా మనమని భార్య అంటుంటే ఏదో చేస్తున్నాగా చాలుగా అంటున్నాడు. దెబ్బైపోతున్నాడు సంసారం ఖచ్చితంగా. అమ్మాయి ఏంటంటే తప్పులేదు. ఇదే ఆలోచించుకోవలసింది. ఇంకో చివరి మాట, ఉపవాసాలు చేసేది ఆవిడ వార్ధక్యమేనా ప్రాణభయమేనా? మనకి ఎంతసేపు ఈ లోకమే కాదమ్మా, పరలోకం, వచ్చే జన్మ, మోక్షం, ఆత్మజ్ఞానం, దాని గురించి కూడా ఆలోచించాలి. అందుకే పుణ్యతిథుల్లో ఉపవాసం చెయ్యాలి. కటిక ఉపవాసం కాదు. అన్నం తినే సమయానికి మజ్జిగో పాలు తాగితే అది సరిపోతుంది. ఎందుకోసం ఉపవాసం అంటే అన్నం మానేయడం కదా. మనం అన్నం మానేస్తే దేవుడికి ఏం ఉపయోగం అండి? కన్న తల్లి కదా దేవుడు అంటే. కన్న తల్లి ఎప్పుడు మనం అన్నం తినాలని కోరుకుంటుంది. దేవుడు ఎందుకు కోరుకుంటాడు మనం అన్నం మానే? ఉపవాసానికి అర్థం అది కాదు. ఉపే వాసం. ఉపే అంటే సమీపే, భగవంతుడికి సమీపంలో మన మనస్సును పెట్టడానికి అవకాశం ఉపవాసం. అంటే ఇంట్లో అందరూ అన్నం మానేస్తే అమ్మ వంట మానేస్తుంది. ఆడాళ్ళ జీవితంలో పెద్ద తద్దిన ఏదైనా ఉంటే ఈ వంటే.
పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఇది ఎంతకీ తెమలది. ఇంట్లో అందులో అన్నం మానేశారనుకో, ఆవిడ వంట మానేస్తుంది. ఆవిడకి రోజుకు 6 గంటలు కలిసి వచ్చింది. సుఖంగా విష్ణు సహస్రం, లలితా సహస్రం అన్నీ చదువుకుంటుంది ఆవిడ.